అయితే ప్రతి డిపార్ట్మెంట్‌లో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉంటుందనుకుంటున్నారా? లేకపోతే టీచర్ డిపార్ట్మెంట్‌లో గవర్నమెంట్ టీచర్ డిపార్ట్మెంట్‌లో ఉంటదని మీరనుకుంటున్నారా? హాలిడేస్‌లో కూడా వీళ్ళు క్యాంపెయిన్ జేయాలి. హాలిడేస్‌లో కూడా క్యాంపెయిన్ జేయాలి. దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి. వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అదర్ డ్యూటీస్ చేస్తారు. సో, ఏ ఉద్యోగానికి కూడా ఒక టైమింగ్ నేను ఇది ఇంతే టైమింగ్‌లో చేస్తాను. నాకు టెన్షన్‌గా నాకు హాలిడేస్ కావాలి. నాకు ఈ ట లేకపోతే నాకు ఈ విధంగా నాకు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తలేరు. సో, ఇలాంటి మైండ్ సెట్‌ని వదిలేసేయండి. మీకు నిజంగా సివిల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ సైడ్ ఎళ్ళండి. మెకానికల్ సైడ్ అంటే మెకానికల్ సైడ్ ఎళ్ళండి. కోర్ సైడ్ త్రిబుల్ ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. లేదు సాఫ్ట్‌వేర్ సైడ్ అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ రండి. సీ మీ అల్టిమేట్ గోల్ ఒకటే అయ్యుండాలి. ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత డబ్బులు సంపాదించాలి. అది మీరు ఈ లిమిట్‌లో ఉండి నేను ఇంతే సంపాదించుకోవాలి అనుకుంటే సంపాదించుకోండి. లేదు బిజినెస్ చేయాలంటే చేసుకోండి. బట్ ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్. నాకు హాలిడేస్ కావాలి. అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్తే హాలిడేస్ బాగా ఇస్తారు. 9-6 అడగండి. 15 గంటలు పని చేసే వాళ్ళున్నారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఆదివారం కూడా ప్రాజెక్ట్ డెడ్‌లైన్ ఉందని ఆదివారం, సోమవారం, జనవరి 1, డిసెంబర్ 31 అదే ఆ రోజులు గూడా సంక్రాంతి రోజు, పండగ రోజు, పెళ్లి రోజు గూడా, పెళ్లి చేసుకునే రోజు గూడా వర్క్ జేసే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చాలా మందున్నారు. అయితే ప్రతి డిపార్ట్మెంట్‌లో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉంటుందనుకుంటున్నారా? లేకపోతే టీచర్ డిపార్ట్మెంట్‌లో గవర్నమెంట్ టీచర్ డిపార్ట్మెంట్‌లో ఉంటదని మీరనుకుంటున్నారా? హాలిడేస్‌లో గూడా వీళ్ళు క్యాంపెయిన్ జేయాలి. హాలిడేస్‌లో కూడా క్యాంపెయిన్ జేయాలి. దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి. వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అదర్ డ్యూటీస్ చేస్తారు. సో, ఏ ఉద్యోగానికి కూడా ఒక టైమింగ్ నేను ఇది ఇంతే టైమింగ్‌లో చేస్తాను. నాకు టెన్షన్‌గా నాకు హాలిడేస్ కావాలి. నాకు లేకపోతే నాకు ఈ విధంగా నాకు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తలేరు. సో, ఇలాంటి మైండ్ సెట్‌ని వదిలేసేయండి. మీకు నిజంగా సివిల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ సైడ్ ఎళ్ళండి. మెకానికల్ సైడ్ అంటే మెకానికల్ సైడ్ ఎళ్ళండి. కోర్ సైడ్ త్రిబుల్ ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. లేదు సాఫ్ట్‌వేర్ సైడ్ అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ రండి. సీ మీ అల్టిమేట్ గోల్ ఒకటే అయ్యుండాలి. ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత డబ్బులు సంపాదించాలి. అది మీరు ఈ లిమిట్‌లో ఉండి నేను ఇంతే సంపాదించుకోవాలి అనుకుంటే సంపాదించుకోండి. లేదు బిజినెస్ చేయాలంటే చేసుకోండి. బట్ ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్. నాకు హాలిడేస్ కావాలి. అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్తే హాలిడేస్ బాగా ఇస్తారు. 9-6 అడగండి. 15 గంటలు పని చేసే వాళ్ళున్నారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఆదివారం కూడా ప్రాజెక్ట్ డెడ్‌లైన్ ఉందని ఆదివారం, సోమవారం, జనవరి 1, డిసెంబర్ 31 అదే ఆ రోజులు గూడా సంక్రాంతి రోజు, పండగ రోజు, పెళ్లి రోజు గూడా, పెళ్లి చేసుకునే రోజు గూడా వర్క్ జేసే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చాలా మందున్నారు. అయితే ప్రతి డిపార్ట్మెంట్‌లో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉంటుందనుకుంటున్నారా? లేకపోతే టీచర్ డిపార్ట్మెంట్‌లో గవర్నమెంట్ టీచర్ డిపార్ట్మెంట్‌లో ఉంటదని మీరనుకుంటున్నారా? హాలిడేస్‌లో కూడా వీళ్ళు క్యాంపెయిన్